ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కోటసాక్షి నశించును, విని మాట్లాడువాడు సత్యం పలుకును. సామెతల గ్రంథము 21:28. కొంతమంది మనం చెప్పే మాటలు వినకుండా పెద్ద గొంతు వేసుకొని వారు చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఎదుటివారు వాళ్ళ గురించి ఏమి అనుకుంటారు అనేది వారికి అనవసరం, కానీ వారు చెప్పాలనుకున్నది, వారు అనాలనుకున్నది అనేస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, అబద్ధాలు చెప్పేవాడు నశిస్తాడు అని. ఎదుటివారి యొక్క మాట విని ఆ తర్వాత మాట్లాడేవారు సత్యాన్ని పలుకుతారు అని. నిజమే, అబద్ధాలు చెప్పేవారే వారి మాట పైనే ఉండాలనుకుంటారు. అందుకే ఎదుటివారికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడేస్తుంటారు. ఒకవేళ నువ్వు కూడా ఈ కోవకు చెందిన వాడివైతే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు మారడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఎవరి కోసమో దేనికోసమో జీవితకాలం అంతా కూటసాక్షిగా మిగిలిపోవద్దు. నువ్వు దేవుని సొత్తు, దేవుని కొరకు జీవించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.